తెలుగు రైతులు ఛానల్‌కి స్వాగతం. నేను మీ లక్ష్మీ నాగరాజు. ఈరోజు మన వీడియో వచ్చేసరికి మిరప రకాల్లో మరొక రకమైనటువంటి 273 రకం గురించి, దీన్నే 273 అంటారు. ఈ రకం గురించి తెలుసుకుందాం. వీడియోలోకి పోబోయే ముందు ప్రేక్షకులకి చిన్న మనవి. ఇప్పటికే పాత వాళ్ళు చూస్తున్నట్లయితే వీడియోని తోటి రైతులకు కూడా షేర్ చేయండి. అలాగే కొత్త వారు చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే కొత్త వారు ఎక్కువగా సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటే మాకు కూడా ఇంకా కష్టపడి రీసెర్చ్ చేసి కొత్త వీడియోస్, కొత్త ఇన్ఫర్మేషన్స్ అనేవి రైతులకు అందించాలని చెప్పేసి ఇంట్రెస్ట్ మాకు పెరుగుతుంది. కాబట్టి కొత్త వారు చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వారు చూస్తున్నట్లయితే లైక్ చేసి తోటి రైతులకు కూడా షేర్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 273 రకం అనేది దీని యొక్క జర్మినేషన్ సమయం వచ్చేసరికి వీటిని నేలలో నాటినప్పుడు 7 నుంచి 10 రోజులు సమయానికి మొలకెత్తడం జరుగుతుంది. ఈ మొలకెత్తిన నారిని 30 నుంచి 40 రోజులు వయసున్న నారును మాత్రం నాటుకోవాల్సి ఉంటుంది. మొక్కకి మధ్య ఖాళీ వచ్చేసరికి అడుగున్నర గ్యాప్ పెట్టుకుని నాటుకోవాల్సి వస్తుంది. ఇవి నాటుకున్న దగ్గర నుంచి కూడా 50 నుంచి 55 రోజులకి పచ్చిమిరపకాయల కోత అయితే వస్తుంది. అలాగే పండు మిరపకాయలు అయితే 90 నుంచి 95 రోజులకి కోతకు రావడం జరుగుతుంది. వీటి యొక్క కారం గాఢత చూస్తే మధ్యస్థంగా ఉంటుంది. అంటే తక్కువ కాదు, అలాగని ఎక్కువ కాదు, మధ్యస్థంగా ఉంటుంది. దీనిని ఎక్కువ కారంగా ఉపయోగించుకుంటారని చెప్పేసి రైతులు చెప్పడం జరుగుతుంది. దీని యొక్క కాయ పొడవు అయితే 12 నుంచి 14 సెంటీమీటర్ల పొడవు అయితే ఉండడం జరుగుతుంది. దీని యొక్క కాయ వెడల్పు 1.2 సెంటీమీటర్ల నుంచి 1.3 సెంటీమీటర్ల వెడల్పు అయితే ఉండడం జరుగుతుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రధాన లక్షణము ఈ యాంథ్రాక్నోస్ తెగులను అయితే తట్టుకుంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే వీటిని వేసుకునే సమయం వచ్చేసరికి వర్షానికి కొంచెం వెనక్గా వేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే గతంలో మేము దీన్ని వేసినప్పుడు వర్షానికి వీటి పచ్చిమిరపకాయలు తడిచినప్పుడు కాయల యొక్క తొడల దగ్గర కుళ్ళిపోయినట్టుగా ఉండే కాయలు అలాగే రాలిపోయి తొడమ చెట్టుకే ఉండి కాయలు రాలిపోవడం జరిగింది. కాబట్టి వేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని కాస్త వర్షాలు తగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు వర్షానికి తడవకుండా ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు 50 నుంచి 50 రోజులకు మొదటి కోత వస్తుందని చెప్పాను కదా. వీటిని ఎక్కువగా పచ్చిమిరపకాయలకు ఉపయోగించరు. ఎందుకంటే వీటి యొక్క పచ్చిమిరపకాయలు చాలా నలుపు రంగులో ఉంటాయి. వీటిని ఎక్కువగా ఎవరు ఇష్టపడరు. ఇవి పండిన తర్వాత మంచి ఎరుపు రంగులో ఉంటాయి. ఎండిపోయిన తర్వాత కొంత ముడతతో ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ మొక్క యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే నాటిన దగ్గర నుంచి కూడా పెద్దగా హైట్ పెరగదులే కానీ కొంచెం వెడల్పు ఎక్కువగాను బాగా గుబురుగా పెరగటం అయితే జరుగుతుంది. ఈ రకం వచ్చేసరికి తామర పురుగులను అయితే కొంతవరకు తట్టుకుంటుందని చెప్పి రైతులు చెప్పడం జరుగుతుంది. అలాగే బొబ్బరైతే వీలైనంత మట్టికి తట్టుకోదని చెప్తున్నారు. కాబట్టి తెల్లదోమ పంట నాశించే సమయంలో కొంత ఖరీదైన మందుల్ని మార్చి పిచికారీ చేసుకోవడం ద్వారా కొంత బొబ్బర్ని అయితే మనం తెల్లదోమ ద్వారా స్ప్రెడ్ కాకుండా నివారించుకోవచ్చు అని చెప్పేసి రైతులు చెప్పడం జరుగుతుంది. తర్వాత దీన్ని నాటుకునే నేలలు వచ్చేసరికి ఎర్ర నేలలు మరియు నల్ల నేలలు, అలాగే సారవంతమైనటువంటి మరస నేలైన పాటి నేలైనా దీన్ని పండించుకోవచ్చు. దీని యొక్క దిగుబడి వచ్చేసరికి ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు ఇంకా పండించగలిగితే 1-2 క్వింటాలు అయితే అదనంగా పండించవచ్చు అని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ఈ 273 సెగ్మెంట్ అనేది మార్కెట్లో చాలా రకాల కంపెనీల వాళ్ళైతే విత్తనాలు అందించడం జరుగుతుంది. కాబట్టి మీ ప్రాంతానికి తగ్గట్టుగా ఏ విత్తనాలు అయితే మీకు సెట్ అవుతాయో ఒకసారి చూసుకొని 1-2 సార్లు 2-3 రైతులను అడిగి కనుక్కొని నాటుకోమని చెప్పడం జరుగుతుంది. ఇది రైతులారా 273 రకం గురించి పూర్తి వివరాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే తోటి రైతు సోదరులు కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వచ్చేటువంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.